ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, జానపద గాథలు చెప్పుకున్నామండి, చాలా రోజులు అవుతుంది. చెప్పి ఇంకొకటి ఏదైనా చెప్పండి. పూర్వమట ధర్మపురి అనే ప్రాంతానికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి అద్భుతమైన సౌందర్యవతి అయిన కూతురు ఉండేది, సువర్ణ సుందరి. అయితే ఈ ధర్మపురికి దూరంగా ఒక చంద్రగిరి అని ఇంకొక రాజ్యం ఉంది. దానికి రాజుగారు పేరు సర్పదష్టుడు. నిజానికి సర్పదష్టుడు అంటే సర్పంతో కాటు వేయబడ్డవాడు అని అర్థం. మరి అలాంటి పేరు పెట్టారేమిటో. ఆ సర్పదష్టుడు వివాహితుడే కానీ ఈ సువర్ణ సుందరి అందరినీ విని ఈ పిల్లని పెళ్లి చేసుకుందామని భావించాడు. మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేయమని అడిగాడు. అడిగేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, పిల్ల 16-17 ఏళ్ళది, ఆయన 40 ఏళ్ళ వాడు. పైగా లేక ఒక పిల్ల. ఈ పిల్లకి ఎవరన్నా చక్కగా కుర్రవాడితో వివాహం చేస్తే ఈడు జోడు చిలకా గోరింకా చూడముచ్చటగా ఉంటారు. తర్వాత ఆ కుర్రాడు మన రాజ్యానికి రాజు అవుతాడు. అంతేగా, ఆల్రెడీ రాజ్యం ఉండి ఆ రాజ్యంలో అంత మంచి పేరు లేని సర్పదష్టుడికి ఇస్తే పిల్ల జీవితము పాడవుతుంది, మన రాజ్యము పాడవుతుందని ఈ ధర్మపురి రాజుగారు చల్లగా మేము మా పిల్లని మీకు ఇవ్వమండి చెప్పేశారు. ఉత్తరం రాసేశారు. ఆయన నచ్చల. సర్పదష్టుడు మహాదుష్టుడు, మహాక్రూరుడు. ఆయన ఏదనుకుంటే అది అయిపోవాలి. అవురవరా నేను పిల్లని అడిగితే ఇవ్వనంటాడా, వీడి సంగతి చెప్దామని పెద్ద సైన్యంతో ఒక్కసారి వీళ్ళ మీద పడ్డాడు. పట్టేశాడు. పడేయటం ఏమిటి, ఇక మొత్తం ఆ సైన్యం చాలా గట్టిది వాళ్ళది. ఆయన ఇంకెవరిదో స్నేహితుల సహాయం కూడా తీసుకున్నాడు. వీళ్ళ మీదకి వచ్చేసాడు. ధర్మపురి రాజు రాణి రాకుమార్తె సర్పదష్టుడికి దొరికిపోయారు. అయ్యో, దొరికిపోయేసరికల్లా ఆయన వాళ్ళేమో, నువ్వు నేను వివాహానికి అడిగితే మీరు ఒప్పుకోలేదు, ఇప్పుడు మీరు నా బందీలు, వివాహం చేసుకోక ఏం చేస్తారు మీరు అనేసరికల్లా రాజు రాణి ఏమన్నారు, మేము నీ బందీలం, మేమేం చేయలేము, మా అమ్మాయిని అడుగు, అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లి చేసుకో. అక్కడి నుంచి సర్పదష్టుడు ఏం చేశాడు, ఈ రాకుమార్తెను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ అమ్మాయి ఒక ఉద్యానవనంలో చోట కూర్చుంది, దీనంగా దొరికేసాము అని కట్టేలా, కానీ బందీలుగానే ఉన్నారు. ఈ సర్పదష్టుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, నన్ను పెళ్లి చేసుకోవాలి నువ్వని. ఈ అమ్మాయింది, చచ్చినా చేసుకోను, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు పెళ్లి సంబంధం పంపించావు, మేము వద్దనే హక్కు లేదా మాకు? మా నాన్నకి తన పిల్లని ఎక్కడి వాళ్ళు ఆయన నిర్ణయించుకునే హక్కు ఇవ్వవా? నిన్ను పెళ్లి చేసుకునే బదులు నరమాంస భక్షకుడైన రాక్షసుడిని పెళ్లి చేసుకోవటం నయము, నువ్వు దౌర్భాగ్యుడివి అని తిట్టి. ఆయనేమో చిందులు దొక్కాడు సర్పదష్టుడు. చిందులు దొక్కి, నీ అంతటి నువ్వు ఒప్పుకున్నావా సరే, లేకపోతే మీ అమ్మా నాన్నని కూడా చంపేస్తాను, వారం రోజులు సమయం ఇస్తున్నాను, ఆలోచించుకో, 15 రోజుల సమయం, వారమో 2 వారాలో అన్నాడు. వారం ఇచ్చినా అంతేనంది, వారం కాకపోతే 15 రోజులు ఇస్తా, అయినా సరే నువ్వే ఒప్పుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. మరి ఏం చేయాలో తెలియక అట్లా కూర్చొని ఉంటే చెట్టు చాటు నుంచి ఒక రాక్షసుడు వచ్చాడు. వచ్చి, ఏమమ్మాయి రాకుమార్తె, వివాహం చేసుకుంటానన్నావు కదా, నేను సిద్ధంగా ఉన్నానన్నాడు. ఆవిడ తెలిపోయి, నేనన్నానా అంది. మరి ఇప్పుడే కదా అన్నావు, అతన్ని చేసుకునే బదులు నరమాంస భక్షకుడైన రాక్షసుని పెళ్లి చేసుకుంటానని శపథం చేసావు, అందుకే వచ్చా నేను నరమాంస భక్షకుడిని, రాక్షసుడిని, నన్ను పెళ్లి చేసుకో. నా పేరు కంటకుడు, నేను ఈ ప్రాంతాల్లోనే ఉంటాను, నరమాంస భక్షణ నాకు అలవాటే, నేనేమో పుటక్కి రాక్షసుడిని, నువ్వు శపథం చేసావు కాబట్టి పెళ్లి చేసుకోవాలన్నాడు. అనేసరికి వీడు ఆలోచించుకుంది, ఏం చేయాలి, సరే బాగా ఆలోచించి ముందు వీడిని పంపించాలి కదా అవతలకి. సరే వివాహం చేసుకోవడానికి 3 షరతులు ఉన్నాయి, చేస్తామని. ఏ షరతు అయినా చేస్తాను, నీకేం కావాలో చెప్పు, పెళ్లి మాత్రం చేసుకో, నువ్వు చెప్పావు కదా అన్నాడు. సరే ఈవిడ బాగా ఆలోచించి, మా రాజ్యంలో ఒక జీవనది ప్రవహిస్తుంది, ఆ జీవనదికి పైన ఎక్కడో అది వచ్చే చోట ఒక అడ్డంకి ఉంది, ఆ అడ్డంకి వల్ల నీరు సన్నబడిపోతుంది అప్పుడప్పుడు, ఆ అడ్డంకి తొలగించు ఒకటి. ఇది క్షణంలో చేస్తానన్నాడు. రెండోది, నువ్వు నరమాంస భక్షణ మానేయాలి. మూడోది, నువ్వు హింస మానేయాలి. ఈ 3 చేసి కనపడింది. 15 రోజుల సమయం. ఈ అమ్మాయికి అతని దగ్గర నుంచి 15 రోజుల సమయం దొరికింది. ఆ 15 రోజులు పెట్టింది. ఈ వెళ్ళటం ఏమిటి, ఈ రాక్షసుడు వెళ్ళిపోయాడు, కంటకుడు వెళ్ళిపోయాక ఏమైంది, 1 గంట 2 గంటల్లో వీళ్ళకి కబురు వచ్చింది, జీవనది విపరీతంగా జలాలు వచ్చేస్తున్నాయి పైనుంచి అని. అతను వెళ్ళిపోయి ఆ పైన ఎక్కడో ఒక కొండరాయి అడ్డం ఉంది, పైనుంచి పెద్ద ధార వచ్చేటప్పుడు వస్తుంది, అక్కడ ధార సన్నబడింది అనుకో, ఆ రాయి అడ్డం పడి ధార కిందకి రాదు, నీళ్ళు సన్నగా వస్తాయి. ఆ ఈడు బలంతో ఆ రాయి కాస్త తీసేశాడు.
ఇక వచ్చేస్తున్నాయి నీళ్లు. ఈ రాజు రాణి రాజకుమార్తె బిక్కు బిక్కుమంటూ కాలక్షేపం చేస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత 15 రోజులు అయింది. ఈ కంటకుడు వచ్చాడు. రాజకుమార్తె ఇది అంతఃపురంలో కాదు, ఉద్యానవనంలో కూర్చున్నప్పుడు వచ్చాడు. చిక్కిపోయాడు. ఇదేమిటి ఇలా అయిపోయావు అంది. మరి నువ్వు పెట్టావు కదా నరమాంస భక్షణ మానేయమన్నావు, నరమాంసం లేకపోతే బలంగా ఎలా ఉంటావు? ఏవో తింటున్నాను, హింస మానేయాలన్నావు, మాంసం కూడా మానేశాను, ఆకులు అలమలు తినేసరికి సన్నబడిపోయాను. మనం కూడా అంతే అంతే. అవి ఇవి విరుచుకు తింటాం మానేస్తే సన్నగైపోయి ఇందులో నరమాంస భక్షణ కూడా చెప్పారు చూసావా, అంతే పక్క వాళ్ళని పీక్కు తింటాం మానేయాలి. అప్పుడు సన్నబడిపోతాం. అయితే ఈ అమ్మాయి ఏమంది, సరే ఇప్పుడు పెళ్లి చేసుకోమన్నాడు వాడు. అనేసరికి కుర్రాడు ఇప్పుడు మానేశాను, నేను నరమాంస భక్షణ మానేసా, జీవహింస మానేసా, నువ్వు చెప్పిన జీవనదికి అడ్డంకి తొలగించేసా, నేను సిద్ధంగా ఉన్నా, వివాహం చేసుకుందావా అన్నాడు. రాజకుమార్తె అంది, దానికి నాకు అభ్యంతరం ఏం లేదు, కానీ నువ్వు ఇప్పుడు ఈ రాజ్యము సర్పదష్టుడి చేతిలో ఉంది. ఈ సర్పదష్టుడు వివాహం చేసుకోమని గోల పెడుతున్నాడు, వాడిని చంపేసేయి నువ్వు, అప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంది. అనగానే రాక్షసుడు అన్నాడు, అట్లా ఎట్లా చంపుతాను, నువ్వు నన్ను జీవహింస మానేయాలన్నావు కదా, హింస దానికి నేను పాల్పడను, దానికి పాల్పడకూడదు, హింస మానేసే షరతు మీదే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు, వివాహం కోసం నేను మానేసా, ఆకుల వాళ్ళు గడి కాదని తింటున్నా, ఇప్పుడు వాడిని చంపడం అంటే హింస అవుతుంది, అది నేను చెయ్యను అనేసరికి ఈ అమ్మాయింది, అది కాదు వాడు నన్ను బాధ పెడుతున్నాడు, బాధ పెట్టినా సరే ఎవరినైనా చంపాలంటే అది హింసే అవుతుంది, వాడు నిన్ను బాధ పెట్టిని, వాడు నిన్ను వివాహం చేసుకొని ఏమైనా చేయని, నేను అతన్ని ఏదైనా చేయాలంటే హింస చేయాలి, హింస చేస్తే నీ షరతు నేను పాటించినట్టు, అప్పుడు నిన్ను వివాహం చేసుకునే అవకాశం నాకు ఉండదు, అంతే, కాబట్టి నేను చేయను అన్నాడు. ఈ అమ్మాయికి ఎంత ముచ్చటేసింది, ఓడి వీడు రాక్షసుడైనా పెట్టిన షరతులు పెట్టినట్టు పాటిస్తున్నాడే, మాట తప్పటం లేదు, సరే నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు అంది. ఈ లోపల ఏమైంది, వాడు ఆ పక్కనే నుంచుని ఉన్నాడు. ఆ సర్పదష్టుడు వచ్చాడు. 15 రోజులు అయింది కదా, వచ్చేసి రాకుమారి ఏంటి అమ్మాయి పేరు సువర్ణ సుందరి, ఏం ఆలోచించావు అనేసరికల్లా ఏమైంది, ఆహా నేను ఆలోచించాను, నేను పెళ్లి చేసుకున్నాను అనేసరికల్లా అతను అన్నాడు, ఎందుకు చేసుకోవంటే ఇతను పక్క నుంచి నుంచుని వాడు కనపడ్డాడు. వీడెవడు అన్నాడు. ఇతను నీలాంటి వాడే, నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు, కానీ నీలాగా దౌర్జన్యంగా కాదు, నిజాయితీగా పెళ్లి చేసుకుంటానన్నాడు, నేను పెట్టిన షరతులన్నీ ఒప్పుకున్నాడు, రాక్షసుడైన వీడే మంచివాడు నీకంటే అన్నది. అనేసరికల్లా నా ముందు నువ్వు ఇంకొకరిని పొగుడతావా, వీడంతూ చూసి అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటా, ముందు వీడు అడ్డం, ఇప్పుడు పెళ్లికి అప్లికెంట్స్ ఇద్దరు ఉన్నారు కదా, రెండో వాడిని చంపిస్తే మన దారి నిష్కంటకం అయిపోతుంది. ఈయనేం చేశాడు, ఈ రాజుగారు ఈయన సర్పదష్టుడు, ఈ మొల్ల ఒక కత్తి ఉంది ఆయనకి నడుము పడ్డ దట్టికి వర, ఆ వరలోంచి కత్తి తీసి అని ఒక్క దూకాడు రాక్షసుడి మీదకి, నిన్ను చంపేసి అప్పుడు రాకుమార్తెని సువర్ణ సుందరిని పెళ్లి చేసేసుకుంటాను. ఈ దూకేసరికల్లా ఎప్పుడైతే తన మీదకి దూకాడో ఆ రాక్షసుడు ఏం చేశాడు, 2 చేతులతోటి మెడ పుచ్చుకుని పుట్టుకొని విరిచేశాడు మెడ, విరిచేసి విసిరేసరికల్లా రాకుమార్తె ఆశ్చర్యపోయింది. మరి ఇప్పుడు నువ్వు హింస చేసావు కదా అంది. ఇది హింస ఎందుకయింది, ఆత్మరక్షణ చేసుకున్నాడు, లేకపోతే అతను కత్తి పెట్టి పొడిచేవాడు. నా అంతటా నేను చంపితే హింస, వాడు నా మీదకి వచ్చినప్పుడు చంపితే హింస ఎందుకు అవుతుంది, హింస అవదు అది. ప్రాణరక్షణ ఏ జీవైనా చేసుకుంటుంది. ఇప్పుడు పులో సింహమో కొమ్ములు అన్నది ఏదైనా ఊరుకుంటుందా, అదే కదా, ఊరుకోదు, తిరగబడుతుంది. కుక్క కూడా కైమని పొట్టాడుతుంది మనం కొడితే దాన్ని. అనేసరికి ఏమై వీడికి ధర్మ సూక్ష్మాలు కూడా తెలుసు. సరే పట్టు, నువ్వు చాలా తెలివిగలవాడివి, నీకు పద్ధతి ఉంది, నీకు ధర్మం కూడా తెలుసు, పట్టు నేను నిన్ను వివాహం చేసుకుంటానని ఒప్పుకుని ఇక అక్కడి నుంచి మా నాన్నగారి దగ్గరికి వెళ్దామని ఆ కంటకుడు చేయి పుచ్చుకుని రాజుగారి దగ్గర తీసుకెళ్ళింది. వాళ్ళు నడిచొస్తూ హడిలు చచ్చారు జనమంతా. వీడు పెద్ద ఇంత పొడుగాటివాడు, పళ్ళు కూరలు, ఒక అందంగానే ఉన్నాడు లావుగా, అప్పుడు ఉన్నంత లావు లేడు, కానీ వాడు రాక్షసుడి కూరలు కొమ్ములు వాడి బట్టలు వాడి నడక అన్నీ కనపడుతూనే ఉన్నాయి. అందరూ ఆశ్చర్యపోయారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పింది, నాన్న ఇతను కంటకుడు, కంటకుడు అనే రాక్షసుడు సర్పదష్టుడిని సంహరించాడు అనగానే ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న సైనికులు. అయ్యో మా రాజుగారు చచ్చిపోయారని, వాళ్ళ రక్షణలో ఉన్నారుగా, వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ పోయారు. తీరా చూసి చచ్చిపోయిన రాజుగారికి చచ్చిపోయాడంటే వాళ్ళు ఓడిపోయినట్టే. ఏం చేస్తారు, సేనలు అన్నీ పుచ్చుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళ రాజ్యం ప్రశాంతంగా అయిపోయింది. రాజకుమార్తె అంది, నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటాను నాన్న, ఇతని వల్లే మనకి సర్పదష్టుడి బాధ తగ్గిపోయింది అనేసరికి వాళ్ళ అమ్మ నాన్న అన్నారు, అయ్యో ఇదేమిటే రాక్షసుని పెళ్లి చేసుకోవటం ఏమిటమ్మా, రాకుమార్తె అంటే పర్వాలేదు నాన్న, ఇతను నిజాయితీపరుడు,
రాక్షసుడే నయం మనిషి కంటే. నేను మాట ఇచ్చాను, మాట తప్పను నేను. ఇతనేమో షరతులు పెట్టిన షరతులు తప్పకుండా ఉన్నాడు. నేను కూడా ఇచ్చిన మాట తప్పకుండా ఉంటా, పెళ్లి చేసుకుంటానని. సరే పెళ్లికి ఏర్పాట్లు చేశారు. రాజ్యంలో అందరూ ఆశ్చర్యపోతూనే పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. రాక్షసుడికి చక్కగా మంగళ స్నానాలు, హల్దీ వగైరా మెహందీలు చేశారు. వివాహం అయ్యింది. వివాహం పెట్ల మీద కూర్చున్నారు. ఈ రాక్షసుడు లేచి రాజకుమార్తె మెడలో 3 ముళ్ళు వేశాడు. అక్కడ ఒక విచిత్రం జరిగింది. రాక్షసుడు మాయమైపోయి వాడి ప్లేస్లో ఒక పెద్ద అందంగా ఉన్న కుర్రవాడు ఒకడు తయారయ్యాడు, వచ్చాడు. ఆశ్చర్యపోయారు అందరూ. రాకుమార్తె మరీ ఆశ్చర్యపోయింది. ఇదేమిటి నువ్వంటే, నేను మాళవ దేశపు రాజకుమారుణ్ణి, నా పేరేదో సింహదమనుడు. ఈవిడ సువర్ణ సుందరి, ఆవిడ సింహదమనుడు. నేను ఒకసారి అడవికి వేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దేవకామిని అనే ఒక గంధర్వకాంత కనపడింది. ఆమె నన్ను మోహించి నన్ను పెళ్లి చేసుకోమని తన దేశానికి రాజ్యానికి రమ్మని గంధర్వలోకానికి బాగా బతిమలాడింది. నేను మనిషిని, నేను అట్లా వేరే దేవయోనులు వివాహం చేసుకోము, అది వివాహం చెల్లదు అని నేను పదే పదే చెప్పాను. ఆమె ఒప్పుకోలేదు. నా తండ్రికి నేను ఒక్కడే కుమారుణ్ణి, నేను నిన్ను వీళ్ళని వదిలిపెట్టి పైకి వచ్చేస్తే మా రాజ్యం ఇదైపోతుందని ఎంత బతిమలాడిన ఆవిడ ఒప్పుకోలే. ఆవిడ కోపం వచ్చి రాక్షసుడి వైపు అని శపించింది. కానీ తర్వాతే ఆమెకి నేను నచ్చాను కదా, ఆ ప్రేమతోటి ఆవిడ ఏమందంటే, ఎవరైనా రాకుమార్తె సంతోషంగా ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకుంటే నీకు మామూలు రూపం వస్తుందండి. బాగుంది. అందుకనే నేను ఏమంది నరరూప రాక్షసుని పెళ్లి చేసుకుంటా అంది కదా, నరమాంసభక్షకుణ్ణి. అందుకే వచ్చాను, నువ్వు పెళ్లి చేసుకుంటే నా రూపం మారుతుందని. నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నా రూపం మారిందని చెప్పాడు. హాయిగా మాళవ రాజకుమారుడు ఇక్కడ కూడా రాజ్యం చేస్తూ సంతోషంగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ.